నామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ప్రభు మనల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆహారం, వస్త్రం, నివాసం, వెలుతురు, వేడిమి, వెన్నెల, ప్రయాణ సౌకర్యాలను బట్టి గంభీరంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఆయన మనకిచ్చిన రక్షణ కొరకై, పాపక్షమాపణ కొరకై, నిత్యరాజ్య సమృద్ధి ప్రవేశం కొరకై మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా ఈ దినం కావాలని ఎందరో ఆశపడ్డారు, కానీ పొందలేకపోయారు. కన్ను మూసి కాలగర్భంలో కలిసిపోయారు. భక్తుడు అంటున్నాడు, మన్ను నేను స్తుతించిన ప్రేతలు నీ మహిమను వివరిస్తారా? లేదు, సజీవులే కదా నిన్ను మహిమపరుస్తారు, స్తుతిస్తారని. మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి ఆయుష్ కలిగిన తన రెక్కల చాటును మనల్ని దాస్తున్న దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేం. ఎంత స్తుతించినా చాలా చాలా తక్కువ అన్నమాట. అది మన యొక్క గురుతర బాధ్యత. ఎందుకంటే ప్రాణత్యాగం చేసి మనల్ని విమోచించాడు ఆయన. తన ప్రాణాన్ని క్రయధనంగా మన కొరకు చెల్లించి విమోచించాడు ఆయన. మనల్ని తన సొత్తుగా చేసుకోవడం కోసం ఆయన ప్రాణాన్ని కలువరి శిలువలో నింగికి నేలకు మధ్య దారపోసాడు ఆయన. మన బలహీనతలు వహించాడు ఆయన. మన రోగాలను సహించాడు ఆయన శిలువలో. మనకు రావలసిన శిక్షను ఆయన భరించాడు. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? మనపక్షంగా ఆయన కొట్టబడ్డాడు. మనపక్షంగా ఆయన అవమానపరచబడ్డాడు. దోషం మనది, గాయపరచబడింది ఆయన. పాపం మనది, అతిక్రమం మనది, అవమానపరచబడింది ఆయన. శాపగ్రస్తమైన సిలువను భరించాడు ఆయన. ఎందుకంటే మన విమోచనార్థమై, మన రక్షణార్థమై, మనల్ని నిత్యత్వానికి, నిత్యరాజ్యానికి వారసులుగా చేయటం కొరకై ఆయన చేసిన కార్యాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చలేం. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, అది ఎప్పటికీ తీరక అట్లుండవలసిందే. ఏమిచ్చినా అది తీర్చలేము, తీరదు అనే మాటలు కీర్తనాకారుడు చెప్పాడు. వరుస క్రమంగా మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశాల్లో భాగంగా ఈరోజు 132వ కీర్తన మన ధ్యాన కీర్తన. ఈ కీర్తన భాగమంతటిని ఈరోజు కొద్ది నిమిషాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దీన్ని వచనాలుగా వేరువేరుగా చెప్పడానికి అవకాశం కుదరదు. ఖచ్చితంగా అన్ని విషయాలు ఒకే రోజు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మీకు 4 విషయాలు మీకు నేను చూపిస్తాను. బైబిల్లో ఉన్నట్టుగా మీరు చూడండి. మొదటి మాట దేవుడు. మొట్టమొదటి మాట దేవుడు. ఈ కీర్తనలో మొదట మనకు ఎవరు కనబడతారంటే దేవుడు. మనందరి జీవితాల్లో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటగా మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. మనం దేవుని బిడ్డలం. ఆయన మనల్ని తన స్వకీయ స్వాస్థ్యముగా చేసుకున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసుకున్నాడు. మనం ఆయన సొత్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితం అంతట్లో కూడా దేవునికి మొదటి స్థానం ఉండాలి. ఈ కీర్తనలో మొదట వ్యక్తి ఎవరంటే దేవుడు. మొదటి స్థానం ఎవరిదంటే దేవుడిది. స్తోత్రం చెప్పండి. రెండవది ఏంటంటే దేవుని మందిరం. చెప్పండి, రెండవది ఏంటి? దేవుని మందిరం. మూడవది ఏంటంటే యాజకులు. యాజకులు ఈ కీర్తనలో విషయాలు. నాలుగవది ఏంటంటే భక్తులు. ఆయనను సేవించి ఆరాధించే భక్తులు. ఇప్పుడు చెప్పండి, ఈ కీర్తనలో ఎవరెవరు ఉన్నారు? మొదటిది దేవుడు, రెండవది మందిరం, మూడవది యాజకులు, నాలుగవది భక్తులు. అంటే ఆయన్ని భయభక్తులతో సేవించేవారు. మీకు నేను ఒక్కొక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూడండి.
మొదటి మాట, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. మొదట దేవుడు కనపడుతున్నాడు. మొదటి మాటలో యెహోవా అనే మాట మనం చూస్తున్నాం. మనందరి జీవితాల్లో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మొదటి స్థానాన్ని దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకోవాలి. దేవుని ప్రాముఖ్యత మన జీవితాల్లో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి, మన సామాజిక జీవితంలో కూడా దేవుని ప్రమేయం ఉండాలి. చెప్పండి, దేవుని ప్రమేయం ఉండాలి. ఈ కీర్తన అంతటిలో మొదటి స్థానం ఎవరిదంటే దేవునిది. మనందరి బ్రతుకుల్లో దేవుడు మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఆయనను కలిగి ఉండేటట్టుగా మొదటి స్థానంలో చూసుకోవాలి. ఇలా ఎవరు చేసినా వాళ్ళు బహుగా ఆశీర్వదించబడతారు. దేవుడు లేని జీవితాలు చాలా వ్యర్థంగా ఉంటాయండి. ఒక రకంగా చెప్పాలంటే శాపకోపంలాగా మార్చబడతాయి. ఏ వ్యక్తిలో, ఏ సమాజంలో, ఏ కుటుంబంలో దేవుడు ఉండడో వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. లోకాన్ని, లోకస్తులతో మీరు పోల్చుకోవద్దు. మీ విశ్వాస జీవితంలో దేవుడు లేని ఏ ప్రమేయమైనా కూడా అది వ్యర్థంగా కనబడుతుంది అన్నమాట. అందుకే దేవుని స్థానం మొదటిగా మనకు అవసరం, దేవునికి ఇవ్వాలి. మనం చదువుతున్న ఈ కీర్తనలోని భాగాన్ని మరి ఎవరైతే రాశారో ఆ వ్యక్తి జీవితంలో దేవుని ప్రమేయం ఎక్కడుందంటే మొదటి స్థానంలో ఉంది. చెప్పండి, ఏ స్థానంలో ఉంది? అవును, బైబిల్ అంతట్లో అనేక సార్లు ప్రభువుని గణపరచడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవరంటే దావీదు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరిగా కనబడిన వ్యక్తి సింహాసనం దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే అతడు దేవునికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత. దేవునికి ఇచ్చిన ఆ ప్రాముఖ్యత అతన్ని ఉన్నతంగా నడిపించింది. ప్రియులారా, మీరు ఎక్కడైనా గమనించండి, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు దావీదు. ఏ పని చేసేవాడు కాదు దావీదు. అంటే దేవుని ప్రాముఖ్యత తన జీవితంలో ఏ స్థానంలో ఉందో మీరు అర్థం చేసుకోండి. దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ఏ పని చేసేవాడు కాదు. పాస్టర్ గారు, దావీదు కూడా పాపం చేశాడు కదా, అది కూడా దేవుని చిత్తానుసారంగా. ఇలాంటి మాటలు తప్పుగా ఎవరు ఊహించద్దు. ఒకరోజు జరిగిన పొరపాటు అది. మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు పొరపాటుకును అలవాటుకున్న వ్యత్యాసం చెప్పాను నేను. ఒకరోజు జరిగిన పొరపాటు అది. చాలామందికి పొరపాటుకును అలవాటుకి అర్థం లేకుండా పోతుంది. అలవాటు అంటే ఏంటంటే పదే అదే పని చేస్తూ అలవాటు అంటారు. తెలుసో తెలియకో తొందరపడి అప్పటికప్పుడు జరిగిన దాన్ని ఏమంటారంటే పొరపాటు అంటారు. దావీదులో జరిగింది పొరపాటు కానీ అలవాటు కాదు. ఆమేన్ చెప్పండి. మనం తెలిసి కూడా అదే పని పదే చేస్తున్నామంటే దాన్ని ఏమంటారంటే అలవాటు అనండి. ఏంటది? అది మన అలవాటు. మనకు తెలుసు అది చేయకూడదని, అలా ఉండకూడదని, అలా ప్రవర్తించకూడదని తెలిసి కూడా చేస్తే దాన్ని ఏమంటారంటే పొరపాటు కాదు, అలవాటు అంటారు. కానీ దావీదు భక్తుల్లో అలవాటుగా పాపాన్ని అలవర్చుకోలేదు. పొరపాటుగా జరిగిన దాన్ని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తార్థమై తన ప్రాణాన్ని, తన ఆత్మను ప్రోక్షించి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి పరిహారం పొందాడు. ప్రభు అన్నాడు, నువ్వు చావు, నీ పాపం నేను పరిహరించాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు చదవండి ఎప్పుడైనా 51వ కీర్తన అంతా ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎంతగా అంటే తన పరుపు కన్నీళ్లతో కొట్టుకొని పోయేలాగా అంగలార్చాడు. దేవుని చిత్తానికి తాను దూరంగా ఉండడానికి ఎప్పుడూ ఇష్టపడలేదు.
దేవుని సహవాసానికి తను ఎప్పుడు దూరంగా ఉండటానికి ఇష్టపడలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఆ విషయంలో దావీదు చాలా పశ్చాత్తాపడ్డాడు. ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో, అవును ప్రభువా, నేను పాపం చేశాను. ఎవరన్నా ఒకవేళ మనల్ని సూటిగా ఇలా అడిగితే అవును నేను పాపం చేశాను అని ఎంతమంది చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు? నీ సంగతి చూసుకో, నువ్వు చేసేవేమో చూడు, నీ ఇంట్లో వాళ్ళ సంగతి చూసుకో, నీ వెనకాల వాళ్ళ సంగతి చూసుకో, నీ ముందుల వాళ్ళ సంగతి చూసుకొని మొదలు పెడతాం మనం. ప్రవక్తను పంపి దేవుడు మాట్లాడితే అక్కడే ప్రాధేయపడ్డాడు దావీదు, అవును నేను పాపం చేశాను. అందువల్లనే దేవుడు అతన్ని ప్రేమించాడు. ఆ తర్వాతనే చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. పాపం జరిగిన తర్వాత, తన పాపానికి పరిహారమైన తర్వాతే దేవుడు చెప్పాడు, బత్షెబా విషయంలో తప్ప దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అంటే పొరపాటుగా జరిగింది ఆ ఒక్క సంఘటన. చాలామంది దీన్ని సాగ్గా తీసుకుంటారు. అంత భక్తులే పడిపోయారు, చెడిపోయారు. పడిపోయిన వాళ్ళని, చెడిపోయిన వాళ్ళని మాదిరిగా తీసుకునే వాళ్ళు ఎప్పుడు దేవుని పిల్లలు కానే కాదు. మంచోళ్ళని చూడరు వీళ్ళు, భక్తులను చూడరు, సరిగా నడిచే వాళ్ళని చూడరు. ఈ బలహీనతల్లో ఉన్న వాళ్ళు ఎవళ్ళని చూస్తారంటే పాడైపోవాలని, చెడిపోయిన వాళ్ళని, జారిపోయిన వాళ్ళని, తప్పిపోయిన వాళ్ళని చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తమను తాము సమర్థించుకోవడానికి. అలాంటి వాళ్ళు సంఘంలో లేకపోదురుగాక. గట్టిగా చెప్పండి, గట్టిగా. నిజమండి, దేవుని బిడ్డగా నువ్వు ఎంచబడవు అలాంటి హృదయం నీకుంటే. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చెప్పే మాటలు అవి, ఆ ప్రయత్నాలు అవి. కానీ దావీదు దేవుని చేత, ప్రవక్త చేత హెచ్చరింపబడినప్పుడు నీ స్థితి ఇదా? దేవుడు నిన్నెంత ప్రేమించాడు. ఒక పశువుల కాపురిగా ఉన్నప్పుడు గొర్రెల దొడ్లో నుంచి నిన్ను పిలిచి సింహాసనం మీద ఎక్కిస్తే, నీకు కావలసినవన్నీ ఇచ్చి నిన్ను ప్రేమిస్తే, నీ శత్రువుల యొక్క కుటుంబాలను నీకు అప్పగిస్తే, నువ్వు ఇలాంటి నీచమైన కార్యం చేస్తావా అంటే, రాజు అయ్యాను కాబట్టి అని బుకాయించలేదు. ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో, ప్రభువా అవును నేను పాపం చేశాను. అందువల్లనే దేవుడు తన పాపాన్ని పరిహరించాడు. 32వ కీర్తన 5వ వచనం చూడండి. 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకోండి. ఈ మాట చెప్పాడు చూడండి. దేవుడు తనతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ తన సేవకుల ద్వారా వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాడు, ప్రభువా నా పాపమును గురించి, నా దోషాన్ని గురించి నేను విచారపడుతున్నాను. 38వ కీర్తనలో కూడా రాయబడింది, 37వ కీర్తనలో కూడా రాయబడింది. తన దోషాన్ని బట్టి, తన పాపాన్ని బట్టి విచారపడ్డట్టుగా రాయబడింది. బైబిల్ ఉండి వాక్యం చదువు. 38లో 18వ మాట చూడండి. 18వ వాక్యం, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. ఎన్నిసార్లు చెప్పాడు చూడండి. 32:5 వచ్చిన, దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొన్నాను. ఇప్పుడు 38:18 అంటున్నాడు, నా దోషమును ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. చెప్పండి, దేవుని పిల్లలు పొరపాటు చేస్తే ఆ పొరపాటు విషయమై సమర్థించుకోకూడదు, సరి చేసుకోవాలి, చక్కబెట్టుకోవాలి. దావీదు అదే చేశాడు. దాని గురించి విచారపడ్డాడు. అయ్యో నేను చేసింది సమర్థనీయమే అనుకోలేదు. రాజు కదా, నువ్వెంత ఆఫ్టర్ ఆల్ పాస్టర్వి, నాకు చెప్తావా? రాజునైనా నన్ను అనొచ్చు, కానీ అలా అనలేదు. తన పాపస్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. వాక్యం చదువుతున్నాం మనం, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి నేను విచారపడుచున్నాను. ఈ స్వభావం మనకుంటే దావీదు వలె దేవుడు మనల్ని కూడా అంగీకరిస్తాడు. విచారం రావాలి. అయ్యో నేను తప్పు చేశాను, ఆ విషయంలో విచారం వస్తుందా? దాన్నే పశ్చాత్తాపం అంటారు. దావీదు విచారపడుతున్నాడు. నేను నా దోషాన్ని ఒప్పుకొనుచున్నాను, నా పాపాన్ని గురించి నేను
చెప్పండి, పాపం సంతోషం కలిగిస్తుంది మనుషులకి, కానీ తను చేసిన పాపం, ఆ పాపం విషయమై దేవుని సన్నిధిలో దావీదు ఏం చేస్తున్నాడంటే సంతోషపడలేదు, విచారపడుతున్నాడు, నేను చేసింది మంచి పని కాదని. పాపం చేసేవాళ్ళు పాపంలో సంతోషిస్తారు, కానీ దావీదు చేసిన పాపం దావీదుకి ఏం కలిగించిందంటే విచారం కలిగించింది. దేవుని పిల్లలకి పాపం విచారం కలిగించాలి. ఇది నేను చేయకూడని పని చేశాను, అయ్యో నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, నేను అలా ప్రవర్తించాను, గుండె బాదుకున్నాడు, రొమ్ము కొట్టుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నీ పాపాన్ని నేను పరిహరించాను, నేను నిన్ను క్షమించాను. మరణం కావాలి నువ్వు, పాపానికి వచ్చే జీతం మరణం, కానీ మరణం కాకుండా నువ్వు కాపాడబడుతున్నావు అని చెప్పాడు. ఆ తర్వాతనే దేవుడు దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు. బత్షెబా విషయంలో తప్ప దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చపట్లు కూడా అందరూ దేవుని మహింపరచండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇలాగా భక్తి జీవితాన్ని కొనసాగిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో. మొదటి స్థానం, మొదటి ప్రమేయం దేవునిదిగా ఉండాలి. ఇక్కడ 132వ కీర్తనలో మొదట దేవునిని మనం చూస్తున్నాం, దేవుని స్థానాన్ని మనం చూస్తున్నాం. దావీదు దేవుని సన్నిధిలో తనకు కలిగినటువంటి బాధలన్నిటిలో అతని పక్షంగా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాడు. దావీదుకు ఒక ఆశ, ఒక అభిలాష. అదేంటంటే 2వ వచనం, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. దావీదట ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడు. ఎందుకొరకు ప్రమాణం చేశాడు దావీదు అంటే, దేని విషయంలో అంటే మందిరం విషయంలో. దేవుని నివాస స్థలం ఒకటి నేను సిద్ధపరచాలి, దేవుని నివాసాన్ని నేను ఒకటి సిద్ధపరచాలి. ఎందుకంటే అప్పటికే దావీదు అంతఃపురాలను తన కొరకు నిర్మించుకున్నాడు, అందమైన భవనాలు కట్టుకున్నాడు, మంచి ఇళ్ళు కట్టుకున్నాడు, ప్రాకారాలు నిర్మించాడు, వాటికి తాళాలు తలుపులు అన్నీ బిగించాడు. కానీ అప్పటి దినాల్లో దేవుని నివాసంగా గుడారం మాత్రమే ఉంది. మందసం ఒక గుడారంలో పెట్టబడతా ఉంది. ఆ విషయం దావీదుకి చాలా బాధ కలిగింది. ఒకరోజు చెప్తాడు, నేనైతే సరంబి వేసిన మంచి అంతఃపురంలో ఉంటున్నాను, కానీ దేవుని వాసం ఎక్కడుందంటే గుడారంలో ఉంది. ఒక డేరాలో దేవుని నివాసం ఉంది, నేనేమో ఉన్నతంగా ఉంటున్నాను, నేనేమో ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాను, అంతఃపురంలో ఉంటున్నాను, ప్రాకారం కలిగిన ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాను. కానీ నా దేవుడు ఎక్కడున్నాడంటే అదిగో గుడారంలో ఉన్నాడు. ఆ తెరల చాటున మందసం ఉంటుంది అని ఒక ఆలోచన కలిగింది. అదేంటంటే ఎట్లయినా సరే, ఏదేమైనా సరే యాకోబు దేవునికి నేను ఒక స్థలాన్ని చూడాలి. అక్కడ 2వ వచనం, అతడు ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు బలిష్ఠునికి ఒకటి ప్రమాణం చేశాడు, 2వది మాట ఇచ్చి మొక్కుబడి చేశాడు. స్తోత్రం చెప్పండి. అదేంటో రాయబడింది 5వ వచనంలో, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. ప్రియులారా, గమనించారా? మానవ జీవితంలో 2వ ప్రమేయం ఏంటంటే మందిరం. ముఖ్యంగా దేవుని పిల్లలు, దేవుని ప్రజలు వారి మధ్య దేవుని మందిరాన్ని కోరుకున్నారు. ఈ విషయం దేవుని తలంపు, అది దావీదుకు తెలుసు. ఇప్పుడు కాదు, పాత నిబంధన కాలంలోనే దావీదు అనేవాడు అసలు రాకతలికే ఈ ఆలోచన దేవుడు చెప్పాడు. నేను నా ప్రజల మధ్య నేను ఉండాలి, నా ప్రజల మధ్య నేను నివాసం చేయాలని కోరుకున్నాడు ఆయన. అది దేవుని కోరిక, దావీదు కోరిక. దేవుని ఇష్టం మన అభిష్టంగా మారాలి.
బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి దయచేసి. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం దేవుని వాక్యాన్ని అందరూ చూడవలసిందిగా ప్రేమతో నేను మీ అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. 25వ అధ్యాయం, నిర్గమాకాండం 25వ అధ్యాయంలో 8వ వచనం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవాలి. 2 చేతులైతే అందరూ స్తోత్రం చెప్పండి. నేను కూడా వారితో ఉండాలి, నేను వారితో నివసించాలి, వారిలో నివసించాలి. అందుకు వారు నా కోసం ఏం చేయాలంటే ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. అందరు నాకు వెళ్ళి చూడండి, తల్లెవరు దింపద్దు. ఇప్పుడు దావీదంట ఒక ప్రమాణం చేశాడు. దావీదంట దేవుని ఎదుట ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలాన్ని చూడాలి. దాని కొరకు ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఎందుకు అలా ప్రయాసపడ్డాడంటే దినవృత్తాంతాల గ్రంథంలో అంటాడు, దేవుని మందిరం మీద నాకున్న మక్కువ అంటాడు. అక్కడ మీకు దొరుకుతుంది అనుకుంటున్నాను. అందరూ చూడండి, బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా వాక్యం చూడాలని, వాక్యం చదవాలని నేను ఆహ్వానం తెలియచేస్తున్నాను. దొరికిందా? అసలు దొరికిందా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. 29వ అధ్యాయం 3వ వచనం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. స్తోత్రం చెప్పండి. ఏం కలిగిందంట దావీదుకి? అమ్మ ఏం కలిగిందంట? మక్కు. ఎవరి మీద కలిగింది? ఎంతమందికి కలుగుతుంది ఇలాగా? మనకు మక్కువలు వేరేగా ఉంటాయి, మన మక్కువలు వేరేగా ఉంటాయి, మన మొక్కుబడులు వేరేగా ఉంటాయి, మన ప్రమాణాలు వేరేగా ఉంటాయి. కానీ దావీదు ప్రమాణం, దావీదు మొక్కుబడి, దావీదు మక్కువ దేని మీద ఉందంటే మందిరం మీద. హల్లెలూయా. అర్థమవుతుందా? 3 విషయాలు. దావీదు దేవునికి ఏం చేశాడు? మొక్కుబడి చేశాడు. దావీదు దేవునికి ఏమిచ్చాడు? ప్రమాణం చేశాడు. దావీదు మందిరం, దేవుని మందిరం మీద దావీదుకి ఏముంది? మక్కువ. దేవుని పిల్లలు ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు, ఎంత దీవెనకరంగా ఉంటారు. ఆ మందిరం మీద ఉన్న మక్కువ చేత మీరు గమనిస్తే ప్రియులారా, అతను చేయని ప్రయత్నం అంటూ లేదు ప్రియులారా. 29వ అధ్యాయంలో, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దయచేసి ఒక మంచి మాట చెప్పాడు. 4వ లైను, కట్టబోవు ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. దొరికిందా మీకు? 4వ లైను, మొదటి వచనంలోనే 4వ లైను. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. అందుకోసం 2వ వచనంలో, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, కర్ర పనికి కర్రలు, గోమేధిక రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించాను. స్తోత్రం చెప్పండి. దేని కొరకు సంపాదించాడు? మన సంపాదన దేవుని కొరకని ఎవరన్నా చెప్తారా? లేదు, మన సంపాదనలో కొంత దేవునికని ఎవరికైనా నిర్ణయం ఉంటుందా? జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చే ప్రతి దానికి ఒకరోజు లెక్క ఉంటుంది, ఖచ్చితంగా లెక్క ఉంటుంది. అంతా మింగేసి తినేయకూడదు. దేవుని భాగం దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. ఒక మొక్కుబడిలో భాగంగా ఇక్కడ అంటున్నాడు సంపాదించేది. తను సంపాదిస్తే దేవునికి ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. కానీ దావీదుకున్న మక్కువ, దేవుని ప్రణాళిక, దావీదు నెరవేర్చడానికి చేసుకున్న మొక్కుబడిని నెరవేర్చడం కోసం ఇవన్నీ సంపాదించాడు.
ఇవన్నీ సంపాదించి ఇప్పుడు ఎందుకు అలా సంపాదించావంటే ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత, ఇప్పుడు చదవండి, నేను ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగా, ఇటు చూడండి, నేను మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక, ఆ మందిరం మీద ఉన్న మక్కువ చేత నా సొంతమైన, అనండి, నా సొంతమైన బంగారము వెండి నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. 4వ వచనం, గదుల గోడల రేకు పోతలకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓపీరు బంగారం, 14,000 మణుగుల పుటము వేసిన వెండి ఇచ్చుచున్నాను. అది కూడా ఎలాగంటే 5వ వచనం, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారు. తను ఇచ్చేవాళ్ళకి ఆహ్వానం చెప్తున్నాడు. మీరు కూడా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నేను ఇస్తున్నాను. నా సంపాదన, నేను మందిరం కొరకు సంపాదించింది ఒకటి, రెండవది నా సొంత సంపాదన, దాంట్లో కూడా నేను మందిరానికి ఇస్తున్నాను, మందిరం కొరకు ఇస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఏం పని దావీదుకి? తన నివాసం కట్టుకున్నాడు, తను రాజు అయ్యాడు, తనకేం కొదవలేదు కదా. ఓ ప్రమాణం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేస్తున్నాడు. నా దేవునికి, నా యాకోబు బలిష్ఠునికి నేను ఒక నివాస స్థానాన్ని చూడాలి. తను చేయగలిగినంత చేసి ప్రజలకు కూడా ఆహ్వానం ఇస్తున్నాడు, ప్రజలకు కూడా ఆహ్వానాన్ని తెలుపుతున్నాడు. మీరు కూడా ఎవరైనా ఇష్టపూర్వకంగా మనోపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని మందిరం అంటే ఊరకవుతుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఊరకవుతుంది అన్నవాళ్ళు అవుతుందా? మరి ఎలా అవుతుంది? నోటీసులు వచ్చి సంవత్సరం అయింది, దాదాపు 3 సార్లు జ్ఞాపకం చేశాను. ఒక్కళ్ళన్నా ఏం చేద్దాం అని మాట్లాడిన వాళ్ళు లేరు. మన సమర్పణ ఎలా ఉందో ఆలోచించండి. సంవత్సరం అవుతుంది నోటీసులు వచ్చి. ఫర్దర్గా ఏంటి పరిస్థితి అని ఎప్పుడైనా ఆలోచించారా? దాంట్లో నీ భారం ఏంటి, దాంట్లో నీ బాధ్యత ఏంటి? కాసేపు వచ్చి కూర్చొని వెళ్ళటమా? అదా భక్తి అంటే? అదా అంటే ఆరాధన అంటే? అదా? ఒక సంవత్సర కాలం అవుతుంది జరిగి. దాదాపు 3 సార్లు ఇదే మాట చెప్పాను నేను, ఇలాగే చెప్పాను నేను. కనీసం ఒక్కళ్ళన్నా ఏం చేద్దాం, అసలు ఏం చేద్దాం? మందిరం పట్టట్లేదు, పురుషులు రావాలని కోరుకుంటున్నారు కానీ బయట కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కట్ట మీద దాకా కూర్చోలేకపోతున్నారు. వెలపట కూర్చోడానికి వాళ్ళకి ఇబ్బంది అయి కొంతమంది రాలేకపోతున్నారు, ఆశ ఉన్నా కూడా. ఆ భారం మనకేది? యాకోబు దేవుని మందిరం డేరాలో ఉందని, గుడారంలో ఉందని, దాని నిమిత్తమై మొక్కుబడి చేసి ప్రమాణం చేసి, ఆయన యొక్క మొక్కు ఎలాంటిదో మీకు చెప్తాను చూడండి. ఇంట్రెస్ట్ అని రాత్రి చెప్పానే, అది ఎలాంటిదో చెప్తాను చూడండి. 131వ కీర్తనలోకి రండి. అతను ఎలాంటి తీర్మానం చేసుకున్నాడంటే, ఆ బలిష్ఠునికి, యాకోబు బలిష్ఠునికి మొక్కుబడి చేసుకొని, ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు ఏం చేయనన్నాడు తెలుసా? 5వ వచనం, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశించను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునుకుపాటు రానియను. స్తోత్రం చెప్పండి. ఎంత ఆసక్తి! మందిరాన్ని కూర్చిన ఆసక్తి, ఎంత ఆసక్తి! నేను పండుకోను అక్కడ అంటున్నాడు, నా గుడారంలో నేను ప్రవేశించను, నా గుడారంలోకి నేను వెళ్ళను. దేవుని గుడారం భయంకరంగా ఉంది, దేవుని నివాసం అనామకంగా ఉంది. దేవునికి నేను ఒక నివాస స్థలం చూడాలి. యాకోబు బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసుకున్నాను, అప్పటిదాకా నా కన్నులకు నిద్ర రానియను, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండే మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునుకుపాటు కూడా రాని అన్నాడు. ఎంత సమర్పణ ఉందో చూడండి. ఇక్కడ మనం ఎంత సిగ్గుపడాలో. ఉన్నతంగా దేవుడు నన్ను హెచ్చించాలని ప్రతి ఒక్కళ్ళకి కోరుకుంటుంది.
కానీ దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామనే దానికి జవాబు మన దగ్గర ఉండదు. ఎంత సమర్పణ ఉందో దావీదులో మనం గమనిస్తున్నాం. ఎంత సమర్పణ కలిగి ఉన్నాడో దేవుని కొరకు, అలాగే దేవుని మందిరం కొరకు మనం చూస్తున్నాం. అందుకే రెండవదిగా దేవుని మందిరాన్ని ఈ కీర్తనలో చూస్తున్నాం మనం. ఈ కీర్తనలో మొదటిది దేవుడు, రెండవది దేవుని మందిరం అని చెప్పాను. దాని కొరకు ఆయన ప్రయాసపడడానికి తీర్మానం చేసుకున్నాడు. దాని కొరకు సంపాదించడానికి, ఇందాక నేను దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో చెప్పాను. మొదటి వచనం నుంచి దాదాపుగా ఆ కింది దాకా మీరు చదివితే తనకు కలిగిన సంపాదన, అలాగే తను మందిరం కొరకు సంపాదన అంతా కూడా ప్రతిష్ఠించాడు దేవునికి. ఎందుకంటే దేవుని మందిరం అక్కడ అంటున్నాడు, ఇది మనుషునికి కాదు నేను కట్టే ఆలయం. దేవుడు కట్టించుకోవడానికి కోరుకున్న ఆలయం మనుషునికి కాదు, అది దేవునికి, యెహోవాకు. అది బహు గొప్పదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి అంటే చేతులు లేకపోవట్లేదు. హల్లెలూయా. ఇలాంటి ఆశ, ఇలాంటి ఆసక్తి దేవుని పిల్లలకు కలగకపోతే, ఊగులాడుకుంటా వచ్చిపోతే మనం దేవుని పిల్లలం అని ఎంచబడతామా? ఎందుకో ఒట్టి విషయాల మీద చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. భారం ఏది, బాధ్యత ఏది, దాని గురించిన చింత ఏది, ఆవేదన ఏది? ఒక నిర్ణయం తీసుకున్నాడు, దాని కొరకు వాస్తవంగా అలా మందిరం కట్టాలనుకున్నప్పుడే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? చొక్కబెట్టాడు. అక్కడ మందిరం కట్టాలని తాను నిర్ణయించుకున్నాడు. ప్రవక్తను అడిగాడు, ఏం చేద్దాం, నా దేవుని మందిరం గుడారంలో ఉంది, నేనైతే మంచి నివాసం కట్టుకొని ఉంటున్నానని ప్రవక్తను అడిగితే, రాజా దేవుడికి కావలసినవన్నీ ఇచ్చాడు, మందిరం కట్టేయి అన్నాడు. మందిరం కట్టేయి అన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు తన ప్రవక్తతో చెప్పాడు, దావీదు మందిరం కట్టొద్దు, నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేశాడు అక్కడ. ఇప్పుడు మందిరం దావీదు కోరుకున్నట్టుగా మందిరం కట్టే అవకాశం తనకు లేకపోయినా, తర్వాత దేవుడు అన్నాడు, కుమారు ద్వారా నేను కట్టించుకుంటానంటే, కుమారుడు కట్టబోయే మందిరం కొరకు ఇవన్నీ సమకూర్చాను. నేను కట్టాలనుకున్నాను, కట్టొద్దు అన్నాడు కాబట్టి నాకెందుకు అనుకోలేదు. అది అక్కడ రాయబడింది. సంపాదించి అన్నిటినీ సమకూర్చి పెట్టాడు. తర్వాత సొలొమోను అందమైన సుందరమైన బహుఘనమైన మందిరాన్ని కట్టాడు దేవుని కొరకు. చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుని పని కొరకు పోగు చేసి పెట్టాడు. దాని కొరకు ప్రయాసపడ్డాడు, భారాన్ని కలిగి ఉన్నాడు. వాక్యాన్ని చూడండి దయచేసి. అలా ప్రమాణం చేసుకున్న తర్వాత 6వ వచనం అంటాడు, అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. 6వ వచనం చూడండి, అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటిమి, అది యాయూరు పొలములో దొరికెను. హల్లెలూయా. ఒక మందిరం ఏర్పడింది, ఒక స్థలం ఏర్పడింది. ఏ పొలంలో అనండి? యాయూరు పొలం అనండి. దేవుడు ఏ పొలంలో ఇస్తాడో మరి. హల్లెలూయా. యాయూరు పొలంలో దొరికిందంట. అది యాకోబు బలిష్ఠునికి మందిరం కట్టాలని తను అనుకుంటే ఒక పొలాన్ని దేవుడు నిర్ణయించి అక్కడ చూపెట్టాడు. అదిగో చూడు, ఆ పొలం ఎవరిదంట? యాయూరు పొలం. ఎఫ్రాతాలో ఉంది. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము విన్నాం. యాయూరు పొలంలో అది దొరికింది. ఇక్కడ వరకు మందిరం యొక్క ప్రాముఖ్యత. మొదటిది దేవుడు, రెండవది మందిరం, మూడవది ఏంటంటే దేవుని భక్తులు, దేవుని పిల్లల కార్యాలు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడండి. 9వ వచనంలోకి రండి. 9వ వచనం, నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. తర్వాత 16వ వచనం చూడండి, దాని యాజకులు రక్షణను వస్త్రముగా ధరించుకొందురుగాక. యాజకులు ఉండాలి. దేవుడు ఉన్నాడు, మందిరం ఉంది. ఇప్పుడు చెప్పండి, దాని పక్షంలో ఎవరు ఉండాలి? ఆ పరిచర్య కొనసాగడానికి యాజకులు ఉండాలి. దేవుని సేవకులు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదం. దేవుని సేవకులు మన కొరకు ప్రార్థన చేయటం మనకు ఆశీర్వాదం. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు వచ్చిన స్థితి, ఆ ప్రార్థనలు ఆశీర్వాదం అని మర్చిపోకూడదు. నువ్వు పిల్లల ఎదుగుదల, చదువులు, అభివృద్ధి దేవుని ఆశీర్వాదమని, చేయబడే సంఘం చేసే ప్రార్థనలే అని ఎప్పుడు మర్చిపోకూడదు. అది నీ జ్ఞానం వలనో, నీ తెలివితేటల వలనో అవి నీకు వచ్చాయని అనుకోకూడదు. ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, అది మా సామర్థ్యమని, మా బాహుబలమని మీరు అనుకుంటారేమో. మీకు భాగ్యం సంపాదించుకునే ఆ భాగ్యాన్ని కలిగించిన వాడు
ఆయనే అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాంట్లో మన తెలివితేటలు, మన జ్ఞానం కాదు, అది మన సామర్థ్యం కాదు. దేవుడే ఆ భాగ్యాన్ని సంపాదించుకునే సామర్థ్యాన్ని కలుగు చేశాడు. ఆయనకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆయనకే చెందాలి, దేవునికే చెందాలి. దేవుని పిల్లలు ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి సందర్భం కొరకు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించబడుతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలు ఎక్కడున్నా వాళ్ళతో యాజకులు ఉండాలి. అక్కడ ఒక మాట చెప్పాడు, లేవీలను యాజకులను మీరు ఎప్పుడు విడిచిపెట్టకూడదు అన్నాడు. యాజకుల పాత్ర ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిలో నీతిని వస్త్రం వలె ధరించుకుంటున్నారు, రక్షణను వస్త్రంగా ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబడుతున్నారు. వారి వెంటనే ఎవరు కనపడతారంటే భక్తులు. అది నేను చెప్పిన 4వ విషయం. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు మరలా వాక్యాన్ని చూడండి దయచేసి. 9వ వచనంలో నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఉత్సాహగానము చేసేదము మనమందరం. పాడండి. ఉత్సాహగానము చేసేదము యేసయ్య నామమును, ఉత్సాహగానము చేసేదము యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము. ఒకసారి ఆగమ్మా, ఒకసారి. ఉత్సాహం అంటే ఎట్టుంటుంది? ఉత్సాహం అంటే ఎట్టుంటుంది? ఏడుపు మొగాలు వేసి కూర్చో ఉత్సాహంగా అంటారు దాన్ని. వాళ్ళ సొమ్మంతా లారీకి ఎవరో వేసుకుపోయినట్టు రాత్రి మందిరంలో కూర్చొని కూడా ఆ దేవుని మాటలు తగిలితే కూడా కొంతమంది ఉత్సాహం ఉండదు వాళ్ళకి. ఎటుపోతుందో వాక్యం, నాకే తగులుతుంది అన్నట్టుగా కనపడతారు వాళ్ళు ముఖాలు, ఉత్సాహం కనపడతాం. దేవుని సన్నిధిలో ఆరాధించే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఎప్పుడు ఉండాలి. 100వ కీర్తన మీరు చూడండి, మొదటి వచనం. 100వ కీర్తన అంటే 100వ కీర్తన. 100వ కీర్తన. సమస్త దేశములారా. అమ్మ ఏ ధ్వని చేయాలి? స్తోత్రం చెప్పండి. ఉత్సాహగానము చేసేదము. మళ్ళా ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వచ్చిందా? ఉత్సాహం వచ్చిందా? ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యమైన వాగ్దానములు
అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. దొరికింది. ఆశపడ్డాడు గనుక, ఎదురు చూశాడు గనుక, మొక్కుబడి చేశాడు గనుక అది ఎక్కడ దొరికిందంట? ఎఫ్రాతాలోనున్నదని మేము విన్నాము. అది యాయీరు పొలంలో దొరికింది. మందిరం అయిపోయింది, మందిరం వచ్చేసింది. తర్వాత దాని యాజకులు దేవుని సన్నిధిలో అక్కడ మనకు దొరికిన, వారికి దొరికిన మందిరంలో నిలబడ్డారు. తర్వాత ఆ వరుసలోకి ఎవరు వచ్చారంటే భక్తులు వచ్చారు. యాజకులు తర్వాత భక్తులు. దేవుని భక్తుల పనేంటో ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఒక 5 నిమిషాలు అలా ముగిస్తాను. ఎగ్జాక్ట్లీ మన టైంలో ముగిస్తాను. ఇంతకీ దేవుడు ఉన్నాడు, తర్వాత మందిరం ఉంది, తర్వాత యాజకులు ఉన్నారు, ఇప్పుడు భక్తులు ఉన్నారు. ఏంటి వీళ్ళ పని? వీళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? వీళ్ళ పని ఏంటి? వీళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? దేవునికి ఏ ఉద్దేశం ఉంది? వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం వాళ్ళ పట్ల ఏంటి? దేవుని పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? వేరే దాపావు నువ్వు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లల పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈ 2 విషయాలు మనకు అర్థమైతే మన ఆత్మీయ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? రండి, బైబిల్ ఉంది, ఆ వాక్యం చదవగలిగిన వాళ్ళు, ఇదిగో భక్తుల యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు ఏం చేయాలి? రండి, వాక్యాన్ని చూడండి. ఇప్పుడే చదివాను 9వ వచనంలో, దాని యాజకులు నీతిని వస్త్రమోలే ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? అక్కడ ఇంకొక మాట చూడాలి. 7వ వచనంలో అది ఆయురు పొలంలో దొరికింది కదా. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, దేవుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, మందిరం ఉంది, యాజకులు ఉన్నారు, మందిరం దొరికింది. చెప్పండి, మందిరం దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? 7వ వచనం, ఆయన నివాస స్థలములకు పోదాం అనండి. ఆయన నివాస స్థలములకు పోదాం, రండి రండి అనండి. రండి. ఏం చేస్తారు వచ్చి? హల్లెలూయా. ఎప్పుడన్నా అన్నారా? ఎవరితోనన్నా అన్నారా? రండి వెళ్దామని, రండి మనం పోదాం రండి అన్నారా? దేవుని పిల్లలకు ప్రేమ ఏది, బాధ్యత ఏది, భారం ఏది? ఎవరినన్నా రమ్మన్నారా? ఎందుకమ్మా అలా ఉంటావు? ఊరకనే వ్యర్థంగా కాలం గడుపుతున్నావు ఎందుకు నాన్న? చెల్లి, అక్క అని ఎప్పుడన్నా ఎవరితోనన్నా చెప్పావు? అక్కడ ఏం రాయబడింది దాన్ని చదవండి మీరు అందరూ. చూడండి 7వ వచనం, ఆయన నివాస స్థలములకు పోదాం. రెండంటే ఒకళ్ళ ఇద్దరా? చెప్పాలి. విశ్వాసికి భారం ఉండాలి, విశ్వాసికి బాధ్యత ఉండాలి. ఎప్పుడన్నా ఎవరినన్నా ఆహ్వానించావా? నీ మూలంగా ఒక ఆత్మన దేవుని సన్నిధికి వచ్చిందా? పట్టబడ్డారా?
నడిపించావా? సంఘంలో దేవుని పిల్లల బాధ్యత ఏంటి? మళ్ళా చెప్తున్నాను, దేవుడు ఉన్నాడు, మందిరం ఉంది, యాజకులు ఉన్నారు. ఇప్పుడు భక్తులు ఏం చెప్పుకుంటున్నారంటే, మనం యెహోవా నివాస స్థలానికి వెళదాం రండి. అది మళ్ళీ చూడండి, ఆయన నివాస స్థలములకు పోదాం రండి. పోయి ఏం చేయాలి? అక్కడే వెంటనే రాశాడు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం రండి. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళు చెప్తున్నారు పక్కన వాళ్ళని పిలిచి, రండి ఆయన నివాస స్థలానికి పోదాం. వెళ్ళి ఏం చేద్దాం? ఎంతమంది పిలిచే ఆ అనుభవంలో ఉన్నారు? రండి అని పిలుస్తున్నారా? మీ మాటల వలన, మీ క్రియల వలన వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతున్నారా? ఇక్కడ ప్రశ్నించుకోవాలి, దేవునికి లెక్క చెప్పాలి. నీ ప్రవర్తన, నీ మాటలు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చెప్పే మాటలకి వచ్చేవాళ్ళు కూడా రారు. అలాంటి వాళ్ళు ఉన్నారు సంఘంలో. వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచన చెప్తా ఉంటే మందిరానికి వెళ్దాం అన్న ఆశ కూడా ఉండదు. ఇక రండి అని మందిరానికి ఆహ్వానించే వాళ్ళంగా ఉండాలి, కానీ వాళ్ళని దేవునికి, మందిరానికి దూరం చేసే వాళ్ళంగా మన మాటలు, మన ఆలోచనలు ఉండకూడదు. రండి ఆయన నివాస స్థలానికి వెళదాం రండి. వెళ్ళి ఏం చేద్దాం? ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదాం. 95వ కీర్తనలో 7వ వచనం. 95వ కీర్తనలో 7వ వచనం మళ్ళీ చెప్తున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. మందిరానికి ఎందుకు రావాలి? మందిరానికి వెళ్ళారు, బాగుంది. మందిరానికి వెళ్ళి ఏం చేయాలంటే సాగిలపడి నమస్కారం చేయటం. అనండి, సాగిలపడి నమస్కారం అంటే ఎలా ఉంటుంది? ఇదివరకు చూపెట్టాను నేను. అబ్రాహం లేను, ఒకసారి ఇటు ముందుకు వస్తే స్టేజీ లేదు కానీ ఇలా ఖాళీ ఉందాం చూడు, ఇట్లా పండుకో, బోర్లుగా చేతులు ముందుకు చాపు. ఒకసారి చూడండి, అబ్రాహ్మణ్ చూడండి, రే ఈ స్టాండ్ పడాయి బాక, చేతులు ముందుకు చాపావా? అబ్రాహ్మణ్ చూడండి. అలాగా ఆయన పాదపీఠం ఎదుట, చెప్పండి ఎక్కడ? ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదపీఠం ఎదుట ఏం చేద్దాం రమ్మంటున్నాడంటే సాగిలపడదాం. సాగిలపడి మనం ఏం చేద్దామంటే, పెట్టాడు, అలా పెట్టాడు చేతులు, వెరీ గుడ్, చప్పట్లు కూడా అందరూ సోదరం చెప్పండి. అది ప్రభువు పాదాల దగ్గర. అంటే మరి ఈ సందర్భంలో అలా చెప్తే మీకు ఎలా ఉంటుందో కానీ, దేవుని మందిరానికి, మసజీద్కి వెళ్తే ముస్లింలు అలా చేస్తారనమాట. వాళ్ళు అలా బోర్లాగా పడతారు, ముఖం కాయలు కాసిపోయేలాగా మోకరిస్తారంట, పడిపోతారు అంతే. మనకు అసలుకి ఏమీ గసిగా అందకూడదు. మోకరిద్దామంటే మోకాళ్ళ నొప్పులు, ప్రార్థన చేద్దామంటే అన్ని ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. మన పాటలు పాడదామంటే అది కూడా ఉత్సాహంగా పాడదామంటే ఏందంట ఈరోజు కొత్తగా ఏదో ఉంది, ఇప్పుడు ఉండదు. బయటికి వెళ్ళగానే ఆలోచన ప్రారంభమైంది, ఎంతకు చెప్పింది ఏందంటావు ఆలోచన మొదలైద్ది. ఇక సైతాన్ ఎక్కడుంటాడు అనుకుంటున్నారు మీరు? అర్థమవుతున్న వాళ్ళ వరకు స్తోత్రం చెప్పండి. ఎడిదిప్పి పాస్టర్ గారు ఏం చెప్పాలనుకున్నాడు? కథ మొదలైద్ది, పంచాయతీ అనమాట. గీరి మరి ఏమా మై కా ఏందంట, దాదాపు మన గురించేనా ఏంది? ఎవరి గురించి అంటావు? పని పాఠం లేదు, వారం పాటు ఎదురు చూడాలి. మళ్ళీ వారంలో మీకు వాక్యం చెప్పాలంటే ఒక వారం పాటు ఎదురు చూడాలి. దేవుని ఆ వాక్కు కొరకు కనిపెట్టాలి. మీరు అనుకున్నట్లు లేకపోతే మీకు ఇస్తాను అవకాశం, రండి మైక్ తీసుకొని పిచ్చపాటి కబుర్లు చెప్పడానికి కుదురుతుందేమో. ఇలా పెట్టమనండి లైవ్, మీకు తెలిస్తే సేవకుల్ని ప్రతి వారం ఇలా వాక్యం పెట్టమనండి, మీకు అర్థమవుతుంది.
అక్కడక్కడ సీన్లు కట్ చేసి తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇలా లైవ్ చెప్పమనండి, గంటలు గంటలు, మీకు అర్థమవుతుంది. అదే పరిశీలన చేసుకోండి మీరు, చాలా అంతే. ఇలా డైరెక్ట్గా లైవ్ పెట్టమనండి, గంటలు వాక్యాన్ని చెప్పమనండి. చిన్నప్పుడు నన్ను అనేవాళ్ళు, మీ అమ్మ వసపోసినట్టుందరా బాగా ఎక్కువ మాట్లాడతావని. ఆ మాటలు కాదు ఇది అన్న. చిన్నప్పుడు నేను అబద్ధం చెప్పట్లేదు, నేను వస ఎక్కువ పోసినట్టుందరా నీకు అంటే వసపోతారేమో నాకు తెలియదు. నాకు పోతారా పిల్లలకి వసపోతారా అమ్మ? పోసినోడు చేయొద్దండి, పిల్లలకు వసపోసినోడు చేయొద్దన్నమ్మా. ఏందది అది తెలియనట్టుంది మీకు. పోతారు, కత్తి ఎక్కువ పోసారంట, నాకు తెలియదు. ఆ మాటలు అనేవాళ్ళు. ఆ మాటలు కాదు, వసబొత్తే వచ్చిన మాటలు కాదు, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి మాటలు చెప్పడానికి మళ్ళీ నాకు కుదరదు. ఒక మనిషి వస్తే అమ్మ బాగున్నావా, వాళ్ళ అవసరం ఏదో చెప్తే దాని కొరకు ప్రార్థన చేయడం తప్ప నాకు విషయం ఏంటంటే, ఎవరైనా నా దగ్గరికి వస్తే వాళ్ళతో ఏం మాట్లాడాలి ఇంకా తెలియదు తర్వాత ప్రార్థన అయిపోతే. కొంతమంది చూడండి, వచ్చారనుకోండి ఎవరన్నా కూర్చోబెట్టి ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం దాకా మాట్లాడతారు. ఏందో మనకు అర్థం కాదు, ఏముంటుందో మాట్లాడుకోవడానికి నాకు అర్థం కాదు. ఇప్పటికి దొరకలా నాకు. ఒక్క నిమిషం కూడా ఎక్కువసేపు మాట్లాడలేను. ఇంకా ఏంటి తవ్వుతూ ఉంటారు మనోళ్ళు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. కూర్చోబెట్టి ఎంత గంటలు బుర్ర పోతున్నా సరే కూర్చోబెట్టి వదిలిపెట్టరు. మరి ఏం మనసో ఏమో అది అర్థం కాదు, అంత ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. మరి అసలు పారు వాళ్ళు పానీరు ఎవరిని. ఉండు ఏం చేస్తా ఉండు. వీళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా అంతే, వాళ్ళ దగ్గరే ఉన్నా వచ్చి కూర్చున్నా అంతే. వీళ్ళు ఎవరికాడన్నా వెళ్ళినా అంతే, వాళ్ళు ఎవరి దగ్గరకన్నా వచ్చి కూర్చున్నా అంతే. ఇక ఆ బండరికి పోవటమే. ఇక సోదరం చెప్పండి గట్టిగా. మరి ఎందుకు సమయం గడుపుతారో తెలియదు, ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఒక మాట మాట్లాడిన తర్వాత ఇంకా రెండో మాట మాట్లాడడానికి నాకు కుదరదు, ఇక ఇప్పటికీ కుదరదు. మరి ఆ వసెట్ పోయిందో ఏమో, రావాలిగా, ఇప్పుడు రావట్లా. అమ్మ బాగున్నారా, ప్రార్థన చేసుకోండి, మీరు చెప్పిన విషయాల కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాను. తర్వాత ఇంకేం మాట్లాడాలో తెలియదు ఇక. కూర్చోబెట్టి అది ఇది ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది టైం గంటలు అయిపోతూ ఉంటుంది. వాక్యం చెప్తుంది చూడండి. మనం వెళ్దాం రండి, యాకోబు దేవుని మందిరానికి వెళదాం, ఆయన బలిష్ఠుని సన్నిధికి వెళదాం రండి. అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే చెప్పండి, సాగిలపడి నమస్కారం చేద్దాం. అది చెప్పండి, సాగిలపడి ఆరాధన అంటారు దాన్నే. లేచాడా బ్రో? ఒరే నేను మర్చిపోయానేమో అనుకున్నాను. అలాగా సాగిల పట్టడానికి వెళ్ళాలి. అంటే దీన్ని ఏమంటారంటే తగ్గింపు అనండి. దీన్ని ఏమంటారు? తగ్గింపు. ప్రభు పాదపీఠం ఎదుట పాదాల దగ్గర సాగిలి పడిపోవాలి. పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. అప్పుడే నిజంగా మనం ఆరాధికులు అవుతాం, అప్పుడే మనం భక్తులు అవుతాం. భక్తులతో మాట్లాడిన మాటలు తర్వాత వాళ్ళు ఉత్సాహగానం చేయాలి అనండి. ఏం చేయాలి? ఉత్త గానాలు కాదు, ఉత్సాహగానం రావాలి. నీ భక్తులు 9వ వచనం 2వ భాగం, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. హల్లెలూయా. 16వ వచనం, దాని యాజకులు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను, దానిలో భక్తులు బిగ్గరగా ఆనందగానం చేస్తారు. ఇందాక ఉత్సాహగానం అన్నాడు, ఇక్కడేమన్నాడంటే ఆనంద గీతాలు నే పాడన. అబ్బా, మనోళ్ళు పాడుతుంటే నాకు ఎంత సంతోషం వస్తుంది. నాకేమో రాదు. మెలకలు తీగలు తిప్పి పాడుతుంటారు, ఎంత ఆనందం అనిపిస్తుంది. అంటే నాకు రాకపోయినా వాళ్ళు పాడుతుంటే నేను సంతోషిస్తాను. ఆనంద గీతాలు నే పాడన, ఏదైనా బాబ్బా ఎంత ప్రేమ దేవునిది. హల్లెలూయా. ఉత్సాహగానం రావాలి, ఆనందగానం రావాలి భక్తులకి. ఉసూరు ముఖం వేసుకొని కూర్చోకూడదు మందిరానికి వచ్చి. అంత నీ సొమ్మెవరో లారీకి వేసుకుపోయినట్టు కూర్చోకూడదు మందిరానికి వచ్చి. నష్టపోయామన్నట్టుగా కూర్చోకూడదు. భక్తుల్లో ఏముండాలంటే ఉత్సాహం ఉండాలి. భక్తుల్లో ఏముండాలంటే ఆనందం ఉండాలి. ఎక్కడుందో ఆనందం అని అడగండి.
మన ఆనందం వేరేగా ఉంటుంది. ఆ లెవెల్ వేరే. ఓ పెద్దగా నవ్వుతూ ఉంటారు ఓహో అని. ఆ పంచాయతీలో ఏముందో అర్థం కాదు. ఇక్కడ ఏ మాట చెప్పినా నవ్వు రాదే. మొహం మనం అదేంటది మిరగాయలు లేపే అదేమంటారు మంగళం, నల్లగా మాడిపోయి ఉంటుంది మొహం అట్ట. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. దేవుని మాటల దగ్గర సంతోషం రాదు. వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, వేరే విషయాలు మాట్లాడుతుంటే పడి నవ్వుతూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. భక్తులకి అక్కడ కాదు ఆనందం, భక్తులకు దేవుని సన్నిధిలో ఆనందం. హల్లెలూయా. మందిరంలో ఆనందం. అదే చెప్పాడు అక్కడ 16వ కీర్తన 18వ వచనం. మీరు రెడీగా అసలు అక్కడికి వెళ్ళిపోయి ఉండాలా. దేవుడు మిమ్మల్ని నడిపిస్తే అక్కడ ఉండాలి మీరు యవనస్తులు చక్కగా. జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని. చెప్పండి కూడా అందరూ సోదరం చెప్పండి. దేవుని సన్నిధిలో ఏముంది? సగం సంతోషం అంది ఎవరు? సగం సంతోషం లోకంలో ఉంటుంది. నా వైపు చూడండి. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ముచ్చటలు చెప్పు ఓహో అన్నారా. ఆ పంచాయతీ అయినా ఎవరింటికి వెళ్ళిన తర్వాత వీళ్ళే వెళ్ళి అవును నిన్ను గురించి ఇలా అందాను. కానీ ఆ సంతోషం కాస్త ఎలా అయిందంటే ఏం వెళ్ళి ఆ మాట చెప్పగానే ఆమె తగాదుకు వచ్చింది. ఏంది టన్నవంటగా నన్ను గురించి నవ్వుకున్నారంటగా అని. ఇక ఆ యుద్ధం చూడండి మళ్ళీ. ఇప్పుడు చెప్పండి సంతోషం కాస్త ఏమైపోద్ది? ఎన్నిసార్లు జరగలట. ఇక్కడ మాట్లాడుకున్న మాటలు మళ్ళీ తర్వాత దాన్ని ఏం తీసుకొస్తాయి అంటే సంతోషం ఉంది, నవ్వేరు బాగానే ఉంది. ఏమో తీసుకెళ్ళి ఊరికి ఎందుకు ఉంటుంది విన్నామా? మెదలకుండా పోయి ఏమంటారు మీరు ఆ వ్యక్తిని? మెదలకుండా పోయి పోసగుచ్చినట్టు అక్కడ చెప్పింది నిన్ను గురించి. వాళ్ళు ఇలా చెప్పుకొని నవ్వుకుంటున్నారు అనుకుని ఆమె కత్తి తీసుకొని బయలుదేరింది యుద్ధానికి. తేలుత్తా కాలుత్తా కూలుత్తా ఆమె వడ్డీతో వసూలు చేస్తా అని మొదలుదేరింది అక్కడి నుంచి. ఇప్పుడు దాకా నవ్వులాటగా బాగా కేరింతలు కొట్టిన మొఖాలు కాసేపులోనే అనవసరంగా సన్నాసిదంతో నేను మాట కలిపాను చూడు, నోరేసాను చూడు, ఇప్పుడు అనవసరంగా బాధపడి చీచి బుద్ధి లేదు నాకు అసలు. ఇట్లా ఎన్నిసార్లు బాధపడ్డావు నువ్వు, చీచి బుద్ధి లేదు నాకు అసలు. నీకు నువ్వే చంపలేసుకోవాలా? నాకే బుద్ధి లేదు అనుకోకుండా అసలు వద్దనుకుంటానే నోరేసా, కలిపా. వద్దనుకుంటానే ఉండానా, అయినా కలిపా. అందుకే నాకు తప్పదు, నాకు బుద్ధి సరిపోయింది, నాకు బుద్ధి వచ్చింది. ఎన్నిసార్లు అనుకున్నావు? ఇట్టయినా కొంతమందికి రాదు, ఇట్ట కూడా రాదు కొంతమందికి. ఆ గుంపు అంతే. దేవుని సన్నిధిలో మాత్రం సోత్రం అంటారు కానీ బుద్ధి రాదు కొంతమందికి. వ్యర్థమైన పనికిమాలిన విషయాలతో కాలం గడిపి నష్టాన్ని తెచ్చుకుంటారు, శత్రుత్వాన్ని తెచ్చుకుంటారు, పగన తెచ్చుకుంటారు, అసమాధానాన్ని తెచ్చుకుంటారు. ఎంత భయంకర. దేవుని పిల్లలు భక్తుల్లో ఉండాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వస్తే ఉత్సాహం ఉండాలి. హల్లెలూయా. ఎక్కడుంది హల్లెలూయా చెప్పండి. ఉత్సాహం ఉండాలి, ఆనందం ఉండాలి దేవుని పిల్లలకి. వాక్యం చెప్తుంది జీవ మార్గం నీవు నాకు తెలియజేసావు, నీ సన్నిధిని సంపూర్ణ. చెప్పమ్మా ఏ సంతోషం? ముఖంలో నవ్వేది, ఆనందమేది, ఉత్సాహమేది? దేవుని సన్నిధిలో ఏ సంతోషం ఉందంట? సంపూర్ణ సగం కాదు. దాన్ని దేవుని సన్నిధిలో ఉంచాడు నీకోసం. దాన్ని నువ్వు అనుభవించాలి, దాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకే చెప్తున్నాడు భక్తులారా, భక్తులు ఉత్సాహగానం చేస్తారు. 9వ వచనం 2వ భాగం, నీ భక్తులు ఉత్సాహగానం చేస్తారు. 16వ వచనం 2వ భాగం, దానిలో భక్తులు బిగ్గరగా అనండి, బిగ్గరగా అనండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నోరు రాదు, సౌండ్ రాదు. బజార్లో మాత్రం అబ్బో పేలిపోద్ది ఆ సౌండ్. రిమ్మింగా హమ్మింగా కొయ్య అని వస్తుంది అనమాట, కేస పడుతుంది. అదేననేది కేక. ఏంటది? కేక. అమ్మింగ్ పేలిపోయింది, అమ్మింగ్ అనమాట. చెవులు పగిలిపోతాయి. మరి ఇక్కడ సాత్రం హల్లెలూయా రాదు, శబ్దం రాదు, ఇక్కడ రాదు. సిగ్గు లేకుండా బజార్లో మాత్రం భయంకరంగా వచ్చేస్తుంది ఆ నోరు. అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి.
ఏం మలుచుకున్నావు? ఏం నేర్చుకున్నావు? ఎలా మోల్డ్ అవుతున్నావు? వారం వారం, దినం దినం, నెల నెల గడిచే కొద్దీ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి, పురోభివృద్ధి చెందాలి. మార్చబడుతూ దేవుని రూపానికి సమరూపంగా మారాలి. క్రీస్తు స్వరూప్యం ఏర్పడాలి నీలో. దాని కొరకు అనుక్షణం తపన, ఆకాంక్ష నీలో కలగాలి, కలుగుతూనే ఉండాలి. ఆ భక్తుని తపన చూడండి. దేవుడు వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడంటే, అలా జీవిస్తున్నప్పుడు వాళ్ళల్లో ఒక్కటి కోరుకుంటున్నాడు ఆయన. అదేంటో తెలుసా? అందరూ వాక్యం చూడండి, 10వ వచనం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషక్తునికి విముఖుడవై ఉండకము. 11వ వచనం. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించి నడిచిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పనివాడు. దేవుని పిల్లలు, భక్తులు చేయాల్సిన పని ఏంటంటే, ఆయన వాక్యాన్ని విని దానిని అనుసరించి నడుచుకోవాలి. వాక్యాన్ని మీరందరూ చూడండి. 11వ వచనం. నీ గర్భఫలము నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనములను వారు అనుసరించిన ఎడల వారి కుమారులకు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుండుదురు. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో సత్య ప్రమాణం చేశాడంట. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పిల్లలను ఆశీర్వదిస్తాను, కానీ మీరు ఒకటి చేస్తే చాలు. నువ్వు నీ పిల్లలు ఏం చేయాలంటే, నేను వారికి నియమించిన శాసనాలను అనుసరించి నడుచుకుంటే చాలు. మందిరానికి వచ్చిన మనం ఆయన వాక్యాన్ని వింటున్నామే, ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే చాలు. వాక్యం చెప్తుంది, దావీదుతో దేవుడు ఏ ప్రమాణం చేశాడంట? దావీదుతో చేసిన ప్రమాణం నీతో కూడా చేస్తాడు దేవుడు. నీకు నీ పిల్లలకు అన్నాడు, అలా ఆశీర్వాదం నీకు ఇవ్వబడుతుంది. నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. అలా కిందికి వస్తే వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం మనం. 13, 14 వచనాల్లో యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే కోరుకున్నాడు కనుక, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదును. మందిరాన్ని అందుకే కోరుకున్నాడు, దేవుని నివాస స్థలంగా ఉండాలని. అది ఆయూరు పొలంలో దొరికింది. ఆరాధన ప్రారంభమైంది. భక్తులు స్తుతిగానం చేశారు, ఆనందగానం చేశారు, ఉత్సాహగానం చేశారు. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే, వారు నా శాసనాలను విని వాటిని అనుసరించి నడుచుకోవాలి. వారి కుమారులు కూడా అలా అనుసరించి నడుచుకుంటే నీ సింహాసనం మీద తప్పకుండా నీకు ఒకడు ఉండక మానడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తరం వెంబడి తరం, కుటుంబం వెంబడి కుటుంబం, వ్యక్తి వెంబడి వ్యక్తి, నిన్ను నీ పిల్లలను ఆశీర్వదించడానికి దేవుడు ఆయన ప్రణాళికను తయారు చేశాడు. ఆయన ఆశీర్వదించడానికి తీర్మానం చేశాడు. దీవెన వచనాలు పలుకుతున్నాడు. అక్కడ 15వ వచనం, దాని ఆహారము నిండారులుగా దీవిస్తాను. హల్లెలూయా. దేవుని పిల్లలు దేవుని మందిరంలో అలా ఆరాధన చేస్తూ ఉంటే వారిని, వారి ఆహారాన్ని, వారి కుటుంబాలను ఆశీర్వదించడానికి, దీవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామో, ఆరాధన చేస్తూ స్తుతిగానం చేస్తూ ఉత్సాహంతో గడుపుతామో, నీ జీవితంలో దీవెనలు ప్రారంభమవుతాయి. నువ్వు మళ్ళుకుంటుండగా, నిన్ను నువ్వు మార్చుకుంటుండగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం. దేవుడు తన సేవకుని పంపి పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. బైబిల్ మూసేశాను నేను. ఎందుకు పంపాడు యేసుక్రీస్తు వారిని? ఎలా ఆశీర్వదించాలనుకున్నాడు? వారి దుష్టత్వంలో నుంచి వారిని మళ్లించటం వలన. దేవుని మాటలు విన్న తర్వాత ఆయన శాసనాలను అనుసరిస్తూ నడుచుకుంటూ దుష్టత్వంలో నుంచి మళ్ళుకునే ఆశ నీలో కలుగుతూ ఉండగా దేవుడు నిన్నేం చేయాలనుకున్నాడంటే ఆశీర్వదించాలనుకున్నాడు. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఆశీర్వదించబడిన వారు ఎవరు అనుకుంటున్నారు?
ఎవరైనా వాక్యాన్ని విన్నారో వారు మంచి నేలన పడ్డ విత్తనంలాగా ఉండి 30 దంతలు 60 దంతలు 100 అంతలు ఫలించారు. వాక్యాన్ని విని పెడచెవిని పెట్టినోళ్ళు, వాక్యాన్ని విని తృణీకరించిన వాళ్ళు కాదు ఆశీర్వదించబడిన వాళ్ళు. వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానికి లోపరుచుకున్న వాళ్ళు, వాక్యానికి అనుసరించే జీవితాన్ని కలిగి ఉండడానికి తీర్మానం కలిగిన వారిని 100 అంతలుగా ఆశీర్వదించాడు దేవుడు. అట్టి భాగ్యాన్ని మనందరికీ దయచేయనుగాక. అందుకొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపాడు. ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన అమూల్యమైన క్రయధనంగా తన రక్తాన్ని సిలువలో మన కోసం ధారపోశాడు. ప్రాణాన్ని సమర్పించాడు. ఆయన గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, ముఖాన్ని పెరికారు, ఆయన వీపుని నాగటచాళ్ళలాగా దున్నారు కొరడాలతో. నోరు తెరవలేదు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆశీర్వదించడం కొరకు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను దీవించడం కొరకు, మనల్ని ఉన్నతంగా ఉంచడం కోసం, మన కోసం ఆయన మనల్ని ధనవంతులుగా చేయడం కోసం దరిద్రుడు ఆయన అని పత్రిక భాగంలో రాశాడు. ఏమీ లేని కురూపిగా మారినట్టుగా రాయబడింది. సొగసైన స్వరూపమైన లేనివాడుగా మారినట్టుగా రాయబడింది. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, పక్కలో బల్లెం పొడిచారు, తల్లో ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన శరీరం అంతా నాగడచాగలాగా దున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మారు, ఆయన్ని తన్నారు, తిట్టారు, కొట్టారు, అవమానపరిచారు. కానీ నోరు తెరవలేదు. ఎందుకంటే నిన్ను నన్ను ఆశీర్వదించడం కొరకు, నిన్ను నన్ను ఉన్నతంగా చేయడం కోసం. దేవుని ప్రణాళికకు దూరంగా ఉంటావా? దేవుని చిత్తానికి లోబడి ఆశీర్వదించబడతావా? ఈరోజు నిర్ణయం చేసుకోవాల్సింది నువ్వే. ఉన్నతమైన నిర్ణయంతో దేవుడు నిన్ను నింపి పంపునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, స్తోత్రాలు. విన్న వాక్యం హృదయాల్లో నీరు కట్టండి. ఏ మాట విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా బహు విశేష జాగ్రత్త గలవారై ఉండడానికి సహాయం చేయండి. ప్రతి అవసరత బిడ్డల కొరకు మీరు తీర్చండి. సంఘాన్ని ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. ఏ మాట నిష్ప్రయోజనం కాకుండా ప్రతి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. చిన్నపిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరినీ బ్లెస్ చేయండి. ఇక్కడ రాకపోయిన ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ ద్వారా వాక్యం వింటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధిలో ఏకీభవిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్ చేయండి, దీవించండి, మీ నామాన్ని ఘనపరచుకోండి. రక్షణార్థమైన మారు మనసుతో నింపండి, పరిశుద్ధాత్మతో నడిపించండి. నజరేయుడైన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి.